ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలంటూ కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే వాళ్ళంతా దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్పోర్ట్లను సైతం సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ను ఈ విషయంలో మినహాయించాలని కోరారు. కానీ రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో మారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉన్న గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీళ్ళే కాదు, ఇప్పుడు సీఎంఓలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డా బిటాయించి కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం, విపక్షానికి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడం. కేసీఆర్ కుటుంబం ఏడుకన్నా పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాద. అబ్బాబ్బా, ఇక భూమి మీద మొత్తం గాలిలో వేరు మూడదాకా భూమిలో ఆకాశం నడిచి ఇట్లా అడ్వాన్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2వ మంది అరెస్ట్ చేస్తారు, గోడ నిర్మాణం చేస్తారు. ఇప్పుడు లాఠీ చార్జ్ కేసులు. ఇప్పుడు ఏమయ్యా, ఇప్పుడు అన్ని ముసుకొని ఇట్లా పడ్డారు. ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్ కూడా చాలా మంది పదవీ విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వివరించారో తెలంగాణ సమాజం చూసింది. వాళ్ళు పొట్టుపొట్టు సంపాదించుకున్న అధికారులు కొంతమంది 10,000 మంది అధికారులు ప్లస్ కేసీఆర్ కు సంపాదించి పెట్టిర్రు. దోసుకునే మాత్రం తెలంగాణలో పేద ప్రజలను. ఈ ఒక్కరిద్దరు అధికారులదే పోలీసులను చేతిలో పెట్టుకుని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో మనం చూస్తాం ఇవాళ. కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి పదవీ విరమణ